నా పేరు బి నరసింహ, సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ మండల కార్యదర్శి. ఈరోజు నారాయణపేట గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక పేషెంట్ కోసం రావడం జరిగింది. అంతదా టైం 4 గంటలకు ఇక్కడ వచ్చాము. రాత్రి 10 గంటల నుండి ఈ హాస్పిటల్లో కరెంటు లేనటువంటి పరిస్థితి ఉంది. చిమ్మ చీకట్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉందని చాలామంది పేషెంట్లు ఉన్నారు. కనీసం చూసే నాదుడు లేనటువంటి పరిస్థితి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఉంది. ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి ఈ హాస్పిటల్ కట్టినా కనీసం కరెంటు లేకున్నా అడిగే నాదుడే లేడనేది మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పేదల ప్రజలకు వైద్య ఆరోగ్యం అందుతుందని చెప్పి ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్ల నిర్లక్ష్యము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ ఎవ్వరు కూడా 10 గంటల నుంచి కరెంటు లేకున్న రాత్రి ఇప్పటి వరకు కూడా కరెంటు విషయం మాట్లాడితే డిహెచ్ఎంఓ తను సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంత నిర్లక్ష్యంగా ఈ హాస్పిటల్ ఉంటే పేద ప్రజలకు వైద్యం ఎట్లా అందుతుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంబడినే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి మన ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కనీసము ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంత నిర్లక్ష్యంగా ఉంటే పేదలకు వైద్యం ఎట్లా అందుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమస్యని వెంటనే పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయని పక్షంలో పెద్ద ఎత్తున సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కరెంటు ఏర్పాట్లు ఎమ్మెల్యే చేసి పేద ప్రజలకు వైద్యం అందేట్లాక ఇక్కడ కన్సల్ట్ డాక్టర్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎట్లా సరిపోతుందో, ఒక జిల్లా ఆసుపత్రిలో ఈ పరిస్థితి ఉంటే కిందికి పేద ప్రజలకు వైద్యం ఎట్లా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇది చాలా నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎంబడినే దాని విషయంలో పై అధికారులు ఆలోచన చేసి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.